ఏదైతే 26 కోట్ల జరిమానా ఉందో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా తీసుకుని ఎంత కలెక్ట్ చేస్తే అన్ని పైసలు అవుతాయి సార్? నాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే యాక్చువల్గా 2022లో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఒకటి వచ్చింది. పలానా పిల్లల దగ్గర మీరు ఫీజులు తీసుకోకండి, ఫీజులు మేము ఇస్తాం గవర్నమెంట్ తరఫున అని. వాళ్ళ చదువు బాధ్యత మాది, ఆ అమౌంట్ మేము ఇస్తాం కాలేజీలకి, మీరు తీసుకోకండి. నెంబర్ 1. నెంబర్ 2, అంతకుముందు కూడా స్కాలర్షిప్లు ఇప్పటికీ ఉన్నాయి. స్కాలర్షిప్స్ నీకు ఎప్పుడు వస్తుంది స్కాలర్షిప్ చెప్పు? నువ్వు చదివిన తర్వాత లాస్ట్కి ఏదో అప్లికేషన్లు పెడితే అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. ముందు నువ్వు కట్టాలిగా, కట్టే జాయిన్ అవ్వాలి. డైరెక్ట్గా నేను వచ్చేసి మాకు ఆల్రెడీ స్కాలర్షిప్ ఎట్లాగో వస్తుందండి నాకు చదువు చెప్పనంటే ఏ కాలేజీ చెప్పరు. మా నిజం, ప్రామిస్, ఎవ్వరు కూడా చెప్పరు. అండ్ ప్రతి కాలేజ్ ఇలాగే నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఫీజులు కట్టండి, మన సిస్టమ్ సరిగ్గానే ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే మాకు ఇస్తుందో మళ్ళీ మేము మీ అకౌంట్లలో వేస్తామని చెప్పారు వీళ్ళు. నిజమే. నెక్స్ట్ అట్లా 3 ఇయర్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ వీళ్ళు చెప్పేవేవో అంతే. అంటే వీళ్ళు ఇంత అని. అండ్ ఏ కాలేజీల్లో అయినా ఒక రూల్ ఉందా, గవర్నమెంట్ పాస్ చేసిందా, కాలేజీల్లో ఇంతే ఫీజు తీసుకోవాలి అని. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇంత ఫీజు, ఇంటర్ సెకండ్ ఇయర్కి ఏ కాలేజ్ అయినా ఇంత ఫీజు, పుస్తకాలకి ఇంత, ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎక్కడా రూల్ లేదు. ఒక రూల్ పాస్ చేసి ఎవరన్నా ఉల్లంఘిస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని చెబితే, అవునండి 19,700 ఫీజు తీసుకోవాలని మీరు చెప్పారు, అక్కడికి వెళ్తే 36,900 తీసుకున్నారు మా దగ్గర, ఇంతకుమించి చాలా డబ్బులు వసూలు చేశారు, అందుకే మీకు కాల్ చేసామంటే అప్పుడు అధికారులు వచ్చి వై డిడ్ యూ డూ దిస్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే, ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు కాలేజ్ మీద చర్యలు ఉంటాయి.